ప్రభుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ప్రభు నామాన్ని అలా జీవించాలంటే క్రీస్తు అడుగు యొక్క జాడల్లో మనము నడిచేవారంగా ఉండాలి ప్రియులారా. అయితే ఏంటి మరి ఆయన నడిచినటువంటి క్రమం ఏంటి, ఆయన పొందుకున్న మహిమేమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో ఆయన మాట్లాడతాడు కదా, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను అని అంటున్నాడు. అంటే భూమి మీద ఆయన ఏం పొందుకున్నాడు? మహిమను పొందుకున్నాడు. అది ఎలాగ పొందుకున్నాడు ప్రియులారా? ఆయన కూడా శరీరధారి అయి ఉన్నాడు, శరీరంలోనే ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా శరీరధారిగా జీవిస్తున్నాడు. కానీ మహిమను పొందుకున్నాడ. అక్కడ అంటున్నాడు కదా, నీవు నాకు అనుగ్రహించిన మహిమ అంటే భూమి మీద ప్రభువారు ఏమై ఉన్నాడు ఇప్పుడు? అప్పుడు మహిమ సంబంధియే జీవించాడు. మరి అది పొందుకోవడానికి ప్రభువారు ఏం చేశాడు? ప్రభువారు ఎలా జీవించాడు మరి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. వాటిలో నుంచి కొన్ని విషయాలని ఈ రోజున మీ ప్రస్తావనలోనికి తీసుకొని వస్తూ ఉన్నానుగా, అందరూ శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ప్రభువారు దేవుడు అనుగ్రహించిన మహిమ. యేసు ప్రభుల వారికి మహిమేం ఊరికే రాలేదండి. యేసు ప్రభుల వారికి తండ్రి దగ్గర నుంచి మహిమేం ఊరికే రాలా. 30 సంవత్సరాలు కష్టపడ్డాడు, 30 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు, 30 సంవత్సరాలు ఆయన పరిశుద్ధతను కాపాడుకోబట్టే దేవుడు అప్పుడు అంటాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. యేసు ప్రభుల వారు చాలా స్పష్టంగా రాయబడింది ఆయన గురించి. లోకా గారు రాస్తాడు కదా, ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఆయన 30 ఏండ్ల ఈడు గలవాడాయను అని రాయబడి ఉంటుంది. అంటే బాప్తిస్మం పొందినప్పుడు యేసు ప్రభుల వారి వయసు ఎంత? 30 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల వరకు యేసు ప్రభుల వారి యందు తండ్రి ఏమవలేదు, ఆనందించలా. ఎప్పుడైతే ఆయన బాప్తిస్మం పొందాడో, బాప్తిస్మం పొంది ఒడ్డుకు రాగానే ఇదిగో పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీద దిగి వచ్చింది, ఆకాశము తెరవబడింది, ఆకాశంలో అంటే ఒక స్వరం వినబడుతుంది. ఏమిటి ఆ స్వరం అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారి గురించి దేవుడు ఆనందించడానికి 30 సంవత్సరాలు పట్టింది ప్రియులారా. 30 సంవత్సరాలు పట్టింది, 1-2 కాదు, ఒకరో సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు. 30 సంవత్సరములు ఆయన పరిశుద్ధతను, ఆయన శరీరాన్ని ఆయన కాపాడుకున్నాడు. అందుకే ఆయన ఆనందించాడు. యేసు వారు ఏదో పేద కుటుంబంలో పుట్టాడు కదని దేవుడు ఆనందపడలా. యోసేపు మరియ ఒక వడ్రంగి పని చేసుకునే వాడి కుటుంబంలో యేసు ప్రభువు ఉన్నాడని దేవుడు ఆనందించాలి. ఇదిగో నా కుమారుడు, అయ్యో ఇదిగో పరుణ్ణి పెట్టడానికి కూడా స్థలం లేక ఇదిగో పశువుల తొట్టులో పరున్నాడు కదా అని చెప్పి దేవుడు ఆనందపడలా. ఎప్పుడు ఆనందపడ్డాడంటే తన యవ్వనాన్ని, తన శరీరాన్ని కాపాడుకునే ఆ స్థాయికి యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత అప్పుడు ఆనందపడ్డాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఆనందిస్తూ ఉన్నా. మహిమ ఊరికే రాలే యేసు ప్రభుల వారికి. కష్టపడ్డాడండి 30 సంవత్సరాలు, నలిగిపోయాడండి 30 సంవత్సరాలు, త్యాగం చేశాడు తన శరీరాన్ని, తన యవ్వనాన్ని. ఊరికే రాదు మహిమను పొందుకోవాలంటే ఆయనకు 30 సంవత్సరాలు పట్టింది. కానీ ఇంకో అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు, అవునా? ఆయనతో పాటు ఆయన శిష్యులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 3.5 సంవత్సరాలే ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభుల వారు 30 సంవత్సరాలు పడితే ఈ శిష్యులకి 3.5 సంవత్సరాలు మాత్రమే పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చిన మహిమ, తండ్రి దగ్గర నుంచి పొందుకున్న ఆ మహిమ, ఇదిగో నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇస్తూ ఉన్నా. 3.5 సంవత్సరాలు వారికి పట్టింది. అంటే చూడండి ఎంత గొప్ప కృప. ఈ రోజున అదే మహిమ మనకు ప్రభు అనుగ్రహించాలనుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే పరిశుద్ధతను కాపాడుకునే వాటిలో వెనుతిరగకుండా ఉండాలి.
పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఇదిగో వెనక వేయనటువంటి వారంగా ఉండాలా, వెనక తిరగనటువంటి వారంగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుల వారు మహిమను పొందుకోవటానికి ఆయన ఏ విధంగా జీవించాడంటే, చదవండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచన భాగం. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. చాలా ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభువు ఎవరంట? లోక సంబంధి కాడంట ఆయన. నేను లోక సంబంధి కానట్టు, నేను లోక సంబంధిని కాదు. నేను భూమి మీద ఏదో దేవుని ఇచ్చినటువంటి మహిమను పొందుకొని జీవించడానికి కారణం ఏంటంటే నేను లోక సంబంధిని కాదు. ఈ లోకానికి నాకు సంబంధం లేదు. ఈ లోకంలో ఈ లోకానికి నాకు సంబంధం లేదు. అసలు నేను ఈ లోక సంబంధిని కాదు. ఈ లోకాన్ని నేను అసలు ఎరగను. ఈ లోకాశలో నేను అసలు ఎరగను. ఈ లోకానికి నాకు అసలు సంబంధమే లేదు. 14వ అధ్యాయము 30వ వచనం కనుక మనం చదివితే ఆయన ఇంకొక మాటను అక్కడ రాస్తాడు. 30వ వచనం 14:30 యోహాను సువార్త. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ప్రియులారా, చాలు. యేసయ్య అంటున్నాడు కదా, ఇదిగో ఈ లోక అధికారి వస్తున్నాడు, వానికి నాకు అసలు సంబంధం లేదు. వాడికి నాకు అసలు సంబంధం లేదు. ఆ దుష్టునికి నాకు అసలు సంబంధం లేదు. ఆ అపవాదికి నాకు అసలు సంబంధం లేదు. అసలు వాడెవడో నాకు తెలియదు. మహిమను పొందుకోవడానికి కారణం ఏంటంటే ఆయన లోక సంబంధిగా జీవించలా. లోక అధికారి ఎవరంటే అపవాది అయి ఉన్నాడు. సాతాను ఈ లోకానికి అధికారి అయి ఉన్నాడు. ఈ లోక మనుషులందరినీ ఇదిగో వాడి వశపరుచుకొని ఇదిగో వాడిని మనుషులందరినీ వాడి అధికారంలో ఉంచుకున్నాడు. అందుకే యేసు ప్రభువులు అంటున్నాడు కదా, ఇదిగో ఈ లోక అధికారి వస్తున్నాడు, వానికి నాకు అసలు సంబంధం లేదు. వాడికి నాకు అసలు సంబంధం లేదు. నేను అసలు వాడిని ఎరగను. అసలు వాడు ఎవడో నాకు తెలియదు. అసలు వాడెవడో నాకు అసలు తెలియదు. వాడి క్రియలేంటో నాకు అసలు తెలియదు. వాడికి నాకు అసలు సంబంధము లేదు. నేను ఈ లోక సంబంధిని కానట్టు. యేసు ప్రభువు ఎవరు కదంట? లోక సంబంధి కాదు ఆయన. ఆయన లోక సంబంధి కాదు. భూమి మీద మహిమ సంబంధిగా జీవిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. భూలోకములో మహిమ కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? ఇందాక మనం చదివా, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోక సంబంధులుగా ఉండకూడదు మనము. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే లోకానికి సంబంధం లేకుండా ఉన్నాడు. ఆయన లోకంతో ఆయనకు సంబంధం లేదు అసలు.